ఎవరికైతే వ్యక్తి నీ జీవితంలోకి వచ్చారో వారిపై నువ్వు అధికంగా నమ్మకాన్ని అయితే పెంచేసుకున్నావు. ఇక వారికి నువ్వు ఏదైతే నీ ధనం అనేది ఇచ్చావో అది కూడా తప్పుదారిలోకి వెళ్ళిపోయిందమ్మా. దానివలన నువ్వు చాలా చాలా బాధపడుతున్నావు కూడా. నిజమే కదా మరి. నువ్వు దానికోసం చాలా బాధపడుతూ ఉన్నావు. కానీ ఇప్పుడు ఏమి చేయలేవు బిడ్డా. అన్నీ కూడా చెయ్యి దాటిపోయాయి. మరి ఇక అన్నింటికంటే మంచి విషయం ఏమిటి అంటే ఇప్పటికైనా సరే నువ్వు కళ్ళు తెరుచుకున్నావు. నువ్వు చేసేది నువ్వు తప్పు అని తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నావు. ఒక మంచి గుడ్ న్యూస్ అన్నది నీకు రాబోతోందమ్మా. కొద్ది రోజులలోనే నీకు రావాల్సిన సమయానికి నువ్వు పోగొట్టుకున్న మొత్తం ధనం కూడా నీకు తిరిగి నీ దగ్గరకు రాబోతోంది. తిరిగి మళ్ళీ నీకు అందబోతుంది కూడా. అది కూడా ఆ ధనం కూడా కాదు, నీ కుటుంబంలో నీది కూడా కాదు, నీ కుటుంబంలో వారిది కాదు. మరి ఆ ధనం నిజమే కదమ్మా. మరి నువ్వు నీ వాళ్ళు ధనం తీసుకుని ఎదుటి వాళ్ళకి ఇచ్చావు. ఆ డబ్బులన్నీ కూడా నువ్వు వేరే రకంగా ఇన్వెస్ట్ చేసేసావు. మరి తప్పుదారిలో. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.